హలో, నేను సిఎస్ రావు. ఏదైనా కేసులో ఒక చిన్న సంఘటన కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, ఏసీబీ అరెస్ట్ చేయబోతుంది, లేదంటే ఈడీ అరెస్ట్ చేయబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్క ఫోటో గురించి డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. ఆ ఫోటో కనుక విడుదల చేస్తే అసలు రహస్యం బయటపడుతుంది, అప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఏంటో ప్రజలకు తెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఆ ఫోటో? ఆ ఫోటో సీక్రెట్గా ఎందుకు ఉంచారు? ఆ ఫోటో బయట పెట్టినటువంటి వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు సీరియస్ అవుతున్నారు అనేది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట. ఇంతకీ ఏంటి ఆ ఫోటో అని అంటే, ఇటీవల కాలంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి బ్రిటన్ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆ కలిసినటువంటి ఫోటో పోలీసులు విడుదల చేయట్లేదు, బట్ కలిశారు. విడుదల చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు, అందుకే ఆ ఫోటో విడుదల చేయట్లేదు అనేది ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ప్రతినిధులతోటి, లండన్ వాళ్ళతోటి రేవంత్ రెడ్డి గారు కలిశారంటే కలిశారు అని చెప్తున్నారు కేటీఆర్ గారు. మరి కలిస్తే ఆ ఫోటో రిలీజ్ చేస్తే ఆ ఫోటోని ఎవిడెన్స్గా పెట్టి కోర్టులో కేసు నుంచి బయటపడటానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు క్వాష్ మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది. తీర్పు వెలువడేంత వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్తోంది. ఏ పాయింట్ దగ్గర కేటీఆర్ ఇలాంటి రక్షణని పొందారు అని అంటే, అసలు లేనటువంటి అవినీతిని ఉన్నట్టు చూపించి, అవినీతే లేకపోతే అసలు ఎంక్వైరీ ఏంటి, ఏసీబీ ఏంటి అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. పోనీ నిధులు దుర్వినియోగం అయ్యాయా అంటే ఎక్కడ అయ్యాయో చెప్పాలి అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ అమౌంట్ని తీసుకున్నారో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి, ఆ కంపెనీ బ్రిటన్కు సంబంధించినటువంటి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు, వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? సో రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేశారు, ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిమాండ్ రిపోర్ట్ని హైకోర్టులో ప్రవేశపెట్టారు, హైకోర్టులో ఇచ్చారు. ఆ రిమాండ్ రిపోర్ట్ మీద వాద ప్రతివాదనలు జరిగాయి. అలాగే కేటీఆర్కి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఒక పెద్ద అడ్వకేట్ని తీసుకొచ్చారు, సిద్ధార్థని. సో సిద్ధార్థని తీసుకొస్తే సిద్ధార్థ వాదించింది ఏంటంటే, ఎవరు లబ్ధి పొందారు దీంట్లో, ఒకవేళ నిధులు దుర్వినియోగం అయితే ఎవరు లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందినటువంటి వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు అని చెప్పి ఆయన వాదించారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా తర్వాత అయినా మేము జోడించవచ్చు అని చెప్పి బివి మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ వాదించడం జరిగింది. సో వాద ప్రతివాదనలు విన్న తర్వాత హైకోర్టులో ఈ క్వాష్ దాని మీద డెసిషన్ వెల్లడించలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ కేసులో వాదించడానికి ఉపయోగించుకున్నారు. అప్పట్లో కొన్ని సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు వర్తించమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ సెక్షన్ ఇప్పుడు కేటీఆర్ గారికి ఎలా వర్తింప చేస్తారు అనేటువంటి వాదన కూడా చేశారు. సో ఈ వాద ప్రతివాదనల క్రమంలో అరెస్ట్ అయితే వాయిదా పడింది. తీర్పు వెలువరించేంత వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పింది. అయితే ఈడీ విచారణకు రంగంలోకి దిగుతుంది. 2వ తారీఖున ఆయన విచారణ చేయబోతున్నారు. బిఎల్ఎన్ రెడ్డిని, పురపాలక శాఖకు సంబంధించిన అధికారి, అలాగే కార్యదర్శి అరవింద్ని, ఆయన్ని 3వ తారీఖు విచారించబోతున్నారు. 7వ తారీఖున కేటీఆర్ గారిని ఈడీ విచారించబోతుంది. అంటే ఆయన తీహార్ జైలుకి వెళ్ళబోతున్నారా అనేటువంటి చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలో కూడా కవిత విషయంలో 2-3 సార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ. తర్వాత నేరుగా వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది. సేమ్ అలానే ఇప్పుడు కేటీఆర్ గారికి ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేసింది ఈడీ. ఖచ్చితంగా ఈడీ విచారణని ఎదుర్కోవాల్సిందే కేటీఆర్ గారు. ఎందుకంటే ఈడీకి ఉండేటువంటి అధికారాలు వేరు, సిబిఐకి ఉండేటువంటి అధికారాలు వేరు, ఏసీబీకి ఉండేటువంటి అధికారాలు పరిమితులు వేరు. కాబట్టి ఈడీ ఖచ్చితంగా
వచ్చి ఆయన అదుపులో తీసుకునే అవకాశం ఉంది అని. ఈడీ కనుక వన్స్ నోటీసులు జారీ చేస్తే ఈడీ కేసుకు సంబంధించి నేను తప్పు చేయలేదని చెప్పి కేటీఆర్ గారే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే సిబిఐయో లేదా ఏసీబీ అంటే వాళ్ళు ఆ దర్యాప్తు సంస్థలే ప్రూవ్ చేయాలి కేటీఆర్ తప్పు చేశాడో అనేది. కానీ ఈడీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి, ఈడీ రంగంలో దిగింది కాబట్టి కేటీఆరే నేను తప్పు చేయలేదని చెప్పి ఆ సంస్థ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి అరెస్టు అనివార్యము, ఈడీ అరెస్ట్ చేయబోతుంది అని చెప్పి భావిస్తున్నారు కొంతమంది. అయితే హైకోర్టులో తీర్పు ఉంది కదా పెండింగ్లో, అంటే ఇన్ కేస్ ఒకవేళ క్వాష్ చేస్తే ఆ కేసుని అప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుందా, లేదంటే ఏసీబీకి సంబంధించి ఒకవేళ ఈ తీర్పు అడ్డుగా ఉంటే కనుక మరి ఈడీ రంగంలోకి దిగితే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అని అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మొత్తం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్ పేపర్ ఎలా నడిచింది, దానకిషోర్ ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈ మొత్తం విచారణ సాగింది. ఏసీబీ విచారణ సాగించింది. ఆ విచారణ కూడా గవర్నర్ ఆమోదంతోటే చేశారు. గవర్నర్ ఆమోదించిన తర్వాతనే దానకిషోర్ నోటీస్ ఇచ్చారు, కంప్లైంట్ చేశారు ఏసీబీకి. ఏసీబీ కంప్లైంట్ చేస్తే ఆ ఏసీబీ రంగంలోకి దిగింది. రంగంలో దిగి మొత్తం విచారించింది. ఫస్ట్ దానకిషోర్ని విచారించి దానకిషోర్ వాంగ్మూలాన్ని తీసుకొని అది రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఆ తర్వాత ఇప్పుడు ఫండ్స్ ఎలా వెళ్ళాయి, ఇప్పుడు ఫండ్స్ అనేది నీకు పంపించారు, ఫార్ములా ఈరేస్ కంపెనీకి పంపించారు. అయితే అక్కడ నిబంధన ఏంటంటే ఆర్బీఐకి తెలియకుండా విదేశీ కంపెనీలకి ఫండింగ్ చెల్లించడానికి లేదు. 10 లక్షలకు పైగా నిధులు పంపించాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఈ నిధులు వెళ్ళిపోయాయి. అయితే దానికి ఫైల్ తయారు చేసింది ఎవరు, ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్. కాబట్టి అరవింద్ కుమార్ తయారు చేసినటువంటి ఫైల్ మీద కేటీఆర్ సంతకం చేశారు. ఫైల్ మీద, నోట్ ఫైల్ మీద సంతకం చేశారు ఆయన. సో నోట్ ఫైల్ మీద సంతకం చేశారు కాబట్టి ఆయనే బాధ్యత. మీరు ఎలా తయారు చేస్తారు? ఫైల్ తయారు చేసినటువంటి అరవింద్ కుమారు, దానికి డబ్బుల్ని పంపించినటువంటి బిఎల్ఎన్ మోహన్ రెడ్డి, ఆ రోజు ఉన్నటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారి, వీళ్ళందరూ కదా బాధ్యులు. కేటీఆర్ ఎలా బాధ్యులు అవుతారు అనేది. ఇన్ కేసు ఒకవేళ పంపించినా ఆ డబ్బులైతే ఎక్కడికి దుర్వినియోగం కాలేదు కదా అనేది వాదన. ఆ దుర్వినియోగం అయినాయా లేదా తర్వాత సంగతి, మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే దాని మీద చర్చ జరగాలి. ఆ దుర్వినియోగం అయిందా లేదా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుందని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి ప్రాసిక్యూషన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో క్వాష్ చేయాలా కేసుని, ఈ కేసుని లేదా అనే దాని మీద ఇంకా తుది నిర్ణయం హైకోర్టు తీసుకోలేదు. ఈ క్రమంలో ఒక ఫోటో విషయం మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. డీల్ కుదిరింది రేవంత్ రెడ్డికి, ఎవరితోటి, ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ప్రతినిధులు ఢిల్లీ వాళ్ళతోటి, లండన్ వాళ్ళతోటి డీల్ కుదిరింది. అందుకే ఈ కేసులో A1గా కేటీఆర్ని, A2గా అరవింద్ని, A3గా బిఎల్ఎన్ రెడ్డిని, ఇలా అందరినీ చేర్చినప్పటికీ కూడా ఎందుకు ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు చేర్చలేదు? అసలు వాళ్ళకి కదా డబ్బులు పంపించింది, వాళ్ళు తీసుకున్నారా లేదా అనే దాని మీద విచారించాలి కదా. సో ఈ కేసులో వాళ్ళు లేకుండా చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడు రేవంత్ రెడ్డి సీక్రెట్గా అని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఉంది. దాన్ని రిలీజ్ చేసేదానికి భయపడుతున్నారు పోలీసులు అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. ఆ ఫోటో కనుక వస్తే ఆ ఎవిడెన్స్ తోటి క్వాష్ చేయించుకోవాలి ఈ కేసుని అని చెప్పి కేటీఆర్ గారు భావిస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అటు ఏసీబీ కానీ ఈడీ కానీ హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి ఆగిపోయేటువంటి అవకాశం ఉందా, క్వాష్ చేసేటువంటి అవకాశం ఉందా ఈ కేసుని? అలాగే పోలీస్ ఏసీబీ తయారు చేసిన రిమాండ్ ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని క్వాష్ చేస్తారా, క్వాష్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఏసీబీ ఆగినా కానీ ఇన్వెస్టిగేషన్లో ఈడీ ఆగేటువంటి అవకాశం లేదా? తీహార్ జైలుకి ఖచ్చితంగా కేటీఆర్ గారు వెళ్ళాల్సిందేనా? అసలు ఆ ఫోటో గురించి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఫోటో బయటికి వస్తే కనుక రేవంత్ రెడ్డి గారు బద్నాం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి, మీకు కనుక ఆ ఫోటో ఆచూకీ తెలిస్తే
మీరు పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.